హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం బల్దియా అంటే ఏంది, కువైట్‌లో బల్దియాలు ఏం చేస్తారు, అది దేనికి సంబంధించింది అనేదైతే మనమైతే తెలుసుకుందాము. ఫస్ట్‌గా బల్దియా అంటే మనం ఏదైనా సరే ఫుడ్‌కి సంబంధించింది లైక్ డెలివరీ గానీ, లేదంటే కుకింగ్ గానీ, ఎనీథింగ్ ఫుడ్‌కి సంబంధించి ఏదైనా సరే మనం చేయాలంటే బల్దియా అయితే చేస్తారు. ఇక్కడ ఆ బల్దియా అనేది ఎట్లుంటదంటే నేను చెప్తాను చూడండి. మనం ముందుగా సాహిల్ యాప్‌లో అయితే మనం అపాయింట్‌మెంట్ అయితే బుక్ చేసుకోవాలా. సాహిల్ యాప్, కువైట్ సాహిల్ యాప్ అని కొడితే ప్లే స్టోర్‌లో దొరుకుతది. దాంట్లో అయితే మనం బుక్ చేసుకోవాలా. ఫర్వానియాలో ఉండే బల్దియాకైతే వచ్చాను. నిన్న నేను అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే కువైట్‌లో చాలా ఎక్కువ చోట్ల చెకింగ్ అయితే జరుగుతున్నాయి. అందరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి బల్దియా వాడు పట్టుకుంటే గన 500 దినార్లు ఏస్తున్నాడు ఫ్రెండ్స్. దగ్గర దగ్గర 500 దినార్లు ఫైన్ ఏస్తున్నాడు. సో, మా కంపెనీ వాళ్ళైతే మాకు ఇంటిమేషన్ చేశారు. సో, నేను అప్పటికప్పుడైతే బల్దియా బుక్ చేసుకొని అయితే నేను వచ్చేసాను ఈరోజు. ఫర్వానియాకి అయితే నేను బుక్ చేసుకున్నాను. ఒకటి షరక్ ఉంది. రెండోదొచ్చేసి ఫర్వానియా ఉంది. ఇక మనం లోపలికి వెళ్ళంగానే మనం ఎప్పుడైతే మనం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటామో, ఆ అపాయింట్‌మెంట్ అయితే టైమింగ్ అయితే చూసి మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత మన గోర్లు అయితే చెకింగ్ చేస్తారు. గోర్లు మన గడ్డము, కటింగు వీటి గురించి అయితే ఏది మాట్లాడరు ఎవరు కూడా. గోర్లు ఒకటి చెకింగ్ చేస్తారు. తర్వాత మనం 10 దినార్లు అయితే పే చేయాల్సింది వస్తది లోపల. అది కూడా క్యాష్ నాట్ యాక్సెప్టబుల్ బ్రదర్. ఓన్లీ కేనెట్ తోనే తీసుకుంటారు. నేనైతే కేనెట్‌లో బేసుకోవడం మర్చిపోయాను. సో, మా ఫ్రెండ్‌ని అడిగి ఫోన్ చేపించుకొని ఇమ్మీడియేట్‌లీ నేను ఏపించుకున్న తర్వాతనే నన్ను యాక్సెప్ట్ చేశారు లోపలికి. మళ్ళీ చెప్తున్నాను, కేనెట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. క్యాష్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే. మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నట్టయితే గన 15 దినార్లు, సెకండ్ టైమ్ వచ్చేటుకుంటే గన 10 దినార్లు అయితే మనం కేనెట్‌లో పే చేయాలా. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. ఆ డాక్టర్ తర్వాత అయిపోయిన తర్వాత ఇట్లా బ్లడ్ తీసి ఒక బ్యాండేజ్ అయితే ఏస్తారు ఇట్లా. చూడండి నాకైతే పెరిగారు బ్లడ్. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెస్ట్ అయితే ఉంటది. ల్యాబ్ అంటే నువ్వు హమాం తీసుకొని పోవాలి మామ. ఇదే అన్నిటికంటే దరిద్రమైనది ఏదిరా అంటే ఈడ మెడికల్‌లో ఇదొకటే హమాము. ఆ బ్లడ్ తీసుకున్న తర్వాత ఇంకొక రూమ్‌కి పంపిస్తారు. అక్కడైతే ఒక చిన్న డబ్బా ఇస్తారు. ఇదైతే చాలా దారుణం కువైట్‌లో నేను చెప్తున్నాను కదా! మన హమాం అదే బాత్రూమ్ అయితే మనం తీసుకొనెళ్ళి మళ్ళా వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా చెకింగ్ చేస్తారండి ఇక్కడ. చాలా అసహ్యంగా అనిపిస్తది. ఆ ఒక్క విషయం మాత్రము. తర్వాత అది అయిపోయిన తర్వాత ఎక్స్‌రే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్‌రే అంటే నార్మలే మనకు తెలిసిందే కదా! మనం ఇంటికాడ ఇబ్బంది పడినంత అయితే ఏముండదు. జస్ట్ ఒక నార్మల్ ఎక్స్‌రే తీసుకొని అయితే పంపించేస్తారు. ఇదే ఫ్రెండ్స్ బల్దియా అంటే ఇంతే ఉంటది. ఇంతకు మించి ఏది లేదు. ఇంకా ఆడవారికైనా సరే, మగవారికైనా సేమ్ ఇలానే ఉంటది. ఎందుకంటే ఆడవారు కూడా చాలా మంది రెస్టారెంట్‌లో వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు కదా! ఎవరికైనా సరే ఇలానే ఉంటది కాబట్టి నామోషి అయితే పడొద్దు. వాళ్ళ ముందర, ఈళ్ళ ముందర అంటే వాళ్ళు కూడా ఇదే చేయాల్సిందొస్తది ఖచ్చితంగా ఇక్కడ. అందరూ సమానమే. మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. మరియు సాహెల్ యాప్‌లో మీరు బల్దియాని ఎలా అపాయింట్‌మెంట్ చేసుకోవాలా, ఎలా బుక్ చేసుకోవాలనేది నేను మరో వీడియోలో చూపిస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను చేస్తాను. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.